వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కాకినాడకు చెందిన ఒక చర్చి ట్రస్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయిస్తానని నమ్మించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. కాకినాడకు చెందిన సిబిఎన్సి చర్చ్ ట్రస్ట్ సభ్యుల ఫిర్యాదు మేరకు 2021లో ట్రస్ట్ రెన్యువల్ ప్రక్రియ కోసం వారు అప్పటి ఎంపీ నందిగం సురేష్ ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఈ పని పూర్తి చేయడానికి ఆయన 25 లక్షలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఉద్దండరాయనిపాలెంలో సురేష్ నివాసంలోనే ఈ నగదును అందజేసినట్లు ఫిర్యాదులో వాళ్లు పేర్కొన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు బాధితుడు వివరించారు. మోసంపై బాధితులు విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేష్ పై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. అయితే కేసు ఫైల్ అయిన విషయం తెలియగానే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంపీగా ఉన్న కాలంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.